హీరో అల్లు అర్జున్ గారు కేసు వివాదాల్లో చిక్కుకోవడానికి ముఖ్య కారణాలేంటి? దీని వెనుక మెగా ఫ్యామిలీ ఏమైనా హస్తం ఉందా? మెగా ఫ్యామిలీ హస్తం లేదు, మెగా ఫ్యామిలీ హస్తం లేదు. దీంట్లో ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక కసి కాకుండా రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళు ఎవరు మర్యాద ఇవ్వట్లేదు అని కోపం ఉంది. పైగా రేవంత్ రెడ్డి విషయాన్ని ఈ ఫోన్లో దీంట్లో ఈ ఫంక్షన్ విషయంలో సెలబ్రిటీ పుష్ప ఫంక్షన్ లో గౌకర్ మనాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు, గౌకర్ పేరు అని పక్కన అడిగి రేవంత్ రెడ్డి గారు. అది వీడికి కోపం. అంటే నాకు ముఖ్యమంత్రి పేరు గుర్తులేదా పెద్ద వీడు సారా, అందుకని మన మీటింగ్ లో కూడా అదే మాట్లాడు. వీళ్ళైతే బార్డర్ లో కాపలా కాసారా, వీళ్ళు ఏంటి డబ్బులు తీసుకుంటారు, డబ్బులు పెడతారు, డబ్బులతో పెడతారని పిచ్చివాగుడు వాగాడు. ఆ కోపం. అందుకని నేనేంటో నీకు నా పేరే గుర్తు, నా పేరు గుర్తుండేలా చేస్తానని ఒక అంటే ప్యూర్లీ గవర్నమెంట్ లేకపోతే అసలు దెర్ ఇస్ నో రీజన్, దెర్ ఇస్ నో లా టు అరెస్ట్ హిమ్. అది జరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్, ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఇన్ వాట్ వే సెలబ్రిటీ ఇస్ కన్సర్న్. వచ్చాడు, అతను వచ్చినప్పుడు అరేంజ్మెంట్ చేయాల్సింది వాళ్ళు. నీ ఇంటికి ఒక ఇంటి ఒకళ్ళు పిలిచావమ్మా, నీ ఇంట్లో ఫంక్షన్ పిలిచావు విఐపీలు వస్తారు. సో విఐపీలను ఎట్లా చూసుకోవాలో, వాళ్ళకి ఏం కావాలో నువ్వు చూస్తావా, వచ్చే విఐపీనే వాడికి ఏం కావాలో వాడు చూసుకుని వస్తాడా? నువ్వేగా చూస్తావు, నేనే అంతేగా. మనం ఏమన్నా పిలిచేప్పుడు వాళ్ళు అలాగే థియేటర్కి వస్తున్న ఆ విఐపీ అతనికి అరేంజ్మెంట్ విఐపీ వస్తారంటే ఏం చేయాలి, ఏంటి జనాభా కంట్రోల్ అంటే వాళ్ళు థియేటర్ మేనేజర్ చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి. అది వదిలేసి అతను అరెస్ట్ చేస్తారేంటి? మీ పోలీసుల వైఫల్యం. థియేటర్ వాళ్ళది మేనేజర్ అరెస్ట్ చేసాం, మేనేజర్ అరెస్ట్ చేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, అది తీసుకోండి ఎనీ యాక్షన్, బెటర్ చనిపోయింది కనుక. ఈయనకేం సంబంధం అని పోలీసులు తప్పు చేశారు. వాళ్ళు 3 రోజుల ముందు వచ్చినా కూడా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. సో ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈయన సడన్ గా తీసుకెళ్ళి ఇప్పుడు 5వ తారీఖు 4వ తారీఖు జరిగితే హిందువులు ఏం చేశారమ్మా, సడన్ గా 13వ తారీఖు వచ్చి శుక్రవారం తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది కదా? 4వ తారీఖు అయితే 5, 6 శుక్రవారం కనుక ఆ శుక్రవారాన్ని అప్పుడు కుదరలేదు. అందుకని ఈ నెక్స్ట్ శుక్రవారానికి వెయిట్ చేసి 13 కన్నా శుక్రవారం తీసుకెళ్తే లోపలేసేయచ్చు, సాటర్డే సండే అని ప్లాన్ వేసుకుని. అందుకని లబ్బా వచ్చేసి పొద్దున్న నిద్రపోతున్నాను రూమ్ నుంచి లాక్కెళ్ళి వచ్చేసి బట్టలు మార్చుకోవడానికి అవకాశం కూడా తీసుకెళ్ళిపోయి టప్పని స్టేషన్ తీసుకెళ్ళిపోయి అతని రిపోర్ట్ రాసేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేయించి కోర్టు దగ్గర తీసుకెళ్ళిపోయి జైలుకి తీసుకెళ్ళిపోయారు. భగవంతుడు పిల్లాడి పాటలు ఉన్నారు కనుక జడ్జి గారు కరెక్ట్గా వాదోపాదనాక బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేసినప్పుడు వీళ్ళు అక్కస్ తీరలా. బెయిల్ మంజూరు చేసినప్పుడు ఇమీడియట్ రిలీజ్ చేయకుండా టెక్నికల్ పాయింట్లు పెట్టి రాత్రి అంతా ఉంచారు.